రమ్య మోక్ష పికిల్స్ అని యూట్యూబ్లో టాపిక్ రాగానే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయింది. మన కామెంట్లలో కూడా అడుగుతురు, బ్రో రమ్య మోక్ష పికిల్స్ గురించి మాట్లాడవా, అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి వీడియోస్ చేసినావు కదని. అలేఖ్య చిట్టి పికిల్ గురించి నేను చేసిన రివ్యూ వీడియో ఒకటి చేసిన, ఇంకోటి వాళ్ళు అలా తిట్టడం కరెక్ట్ కాదని చేసిన, అంతే. అంత మించి నేను ఏం చేయలే. రమ్య మోక్ష పికిల్స్ గురించి కూడా మాట్లాడతా. అండ్ ఈ గ్యాప్లో మీరేం చేయండి అంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలేఖ్య చిట్టి పికిల్స్ దాదాపు ఒక బిజినెస్ సక్సెస్ కావడానికి ఎంత కష్టపడాలో వాళ్ళంతా కష్టపడి ఒక బిజినెస్ అయితే స్టాండర్డ్ చేసిరు. కానీ అదే బిజినెస్ కొలాప్స్ కావడం ఎంత ఈజీ అనేది కూడా వాళ్ళే చూపించారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్న ఎవరైనా సరే, రేపు నేనే బిజినెస్ స్టార్ట్ చేసినా అలేఖ్య చిట్టి లాగా దాదాపు ఒక ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి అండ్ సెలబ్రిటీస్కి అయితే ఒక బిజినెస్ మోడల్ అయితే తయారవుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ అయితే ఉంటుంది. అది ఎక్కడా తప్పు కాదు. అలేఖ్య చిట్టి వాళ్ళు బిజినెస్ చేయాలి, ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి, లైఫ్లో ప్రతి ఒక్కరు ఎదగాలి. కానీ ఆ బిజినెస్ ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ అంతా కూడా వీళ్ళకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి. బికాస్ మార్కెట్ లో అన్ని కూడా 1000-1500 టాప్ అంటే 1500-1000 చికెన్ బోన్లెస్ పికిల్స్ నడిచే రేట్ అనమాట కేజీకి వచ్చేసి. కానీ వీళ్ళ కాడికి వచ్చేసరికి 2000 అలా వెళ్తుంది. ఆ నెగిటివిటీలో ఏమైందంటే చాలా వరకు ఈ టేస్ట్ కి ఈ రేట్ కి వర్త్ అనేది కాదు అని చాలా నెగిటివిటీ వచ్చేసింది. ఆ నెగటివిటీ ఎలాగొచ్చిందంటే హ్యూజ్గా వచ్చేసింది. అండ్ వీళ్ళకి ఒక్కరికే కాదు, దాదాపు అందరికీ కంపారిజన్ చేశారు. ఎవరైతే నేను వీడియోలు చేశారో దాదాపు వాళ్ళందరూ అబ్జర్వ్ చేసిన, వాళ్ళు ఒకరిద్దరి కాదు చాలా మంది వీడియోస్ చేశారు. కానీ రియాక్షన్ అనేది వీళ్ళే అయ్యారు. ఇక్కడ దాకా ఈ గొడవ అనేది కూడా అంతా ఒకటే స్టెప్ లాగా ఉంది. ఇది కాంట్రవర్సీ అనేది కామన్, ఎవరికైనా నెగిటివిటీ రావడం. 100 మంది బాగుంది అనేటోళ్ళు ఉంటే 50 మంది బాగాలేదని ఉంటారు, లేదా 100 మంది బాగాలేదంటే 50 మంది బాగుందని అంటారు. మీరు ఎంత బాగా చేసినా కూడా నెగిటివిటీ అని ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్లీ సోషల్ మీడియా ఫీల్డ్ లో ఎవరున్నా కూడా అది కామన్. అసలు తిట్లే పడని ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి తిట్లే పడతాయి. కాకుంటే ఇక్కడ దాకా ఒక సెట్ ఆఫ్ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ సెట్ ఆఫ్ ఎప్పుడైందంటే అలేఖ్య చిట్టి ఆడియో లీక్స్, ఒక్కొక్క ఆడియోని లీక్ చేస్తూ అండ్ ప్రతి ఆడియో మీద రెస్పాండ్ అవుతూ. సో రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చాలా హార్ష్గా మాట్లాడారు, దాని మీద చాలా మంది రెస్పాండ్ అయ్యారు, అందులో తప్పలేదు. కానీ ఒక లిమిట్ తర్వాత ఏదైనా ఆగిపోవాలి. సో వాళ్ళు చేసిన మిస్టేక్కి దాదాపు కొన్ని లక్షలు నడిచే బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ చాలా కామెడీ క్రియేట్ అయింది, చాలా వరకు అయింది, అన్ని రకాలుగా అయిపోయింది. సో ఇట్స్ ఓవర్. కానీ ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మోక్ష పికిల్గా అయితే వచ్చేస్తున్నాయి. వీళ్ళ కాడ వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఉంది. ఈ బిజినెస్లో మనం చూడాల్సింది ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మార్కెటింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన పేజెస్ ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసేది ఇక్కడ ఏమీ ఉండదు. ఇలా ఒక సపోర్టివ్ కస్టమర్స్ ఉంటారు అండ్ సెట్ ఆఫ్ బేస్ ఉంది. సో మనకి అన్నిటినీ కంపేర్ చేస్తూ తినేటోళ్ళకి మాకు ఇది 1000 రూపాయలకి ఇంత టేస్ట్ వస్తుంది అనేటోళ్ళం ఉంటాం, 2000కి ఇంత టేస్ట్ తక్కువైందని అడిగేటోళ్ళు ఉంటాం. కానీ యాజ్ ఏ కస్టమర్స్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే డబ్బులు ఎంత పెట్టినా కూడా ఒక సర్టెన్ ప్లేస్ టేస్ట్ అలవాటు అయితే అదే బాగుంది అక్కడనే తినాలంటారు. సో వీళ్ళకాడ ఒక 1000 మంది కస్టమర్స్ ఉన్నా ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత కనీసం 100 మంది మిగిలి ఉంటారు. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది జీరో నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఆ 100 మంది కాంచి చేస్తే చాలు, వస్తే ఇష్యూ లేదు. నేను చెప్తాను కదా, రమ్య మోక్ష పికిల్ లాంచ్ అయితే నేనే ఫస్ట్ రివ్యూ కూడా ఇద్దామని రెడీగా ఉన్నా. మళ్ళీ నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తా, పాజిటివ్ ఉంటే పాజిటివ్ని చెప్పేస్తా. అది బిజినెస్ పరంగానే. యాజ్ ఎ రివ్యూవర్గా ఆర్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా వాళ్ళు చేసిన పికిల్స్లలో ఏమైనా తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తాం. కానీ మీరు అసలు ఇటు సైడే రాకూడదు, మీరు అసలు నడపకూడదు అనే క్వశ్చన్ చేసే హక్కు అయితే మనకు లేదు. అండ్ వీది చెప్పాలంటే ఒక వెల్ కమ్ బ్యాక్ అని కూడా చెప్పాలి. బికాస్ ఇంత నెగిటివిటీ ఫేస్ చేసి నాకు తెలిసినంత వరకు ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో ఇంతకంటే నెగిటివిటీ ఏ బిజినెస్ ఫేస్ చేయలే. చాలా ఘోరమైన నెగిటివిటీ ఫేస్ చేసి మళ్ళీ తిరిగి కమ్బ్యాక్ ఇస్తారు. ఈ కమ్బ్యాక్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ పచ్చని నెగిటివ్ ఉంటే నేను కూడా నెగిటివ్నే ఇచ్చేస్తాను కొన్న తర్వాత. అండ్ వాళ్ళు కూడా వీడియోలో ఏం చెప్పిందంటే ప్రైజెస్ అనేది చాలా తగ్గిస్తాం, ప్రైజెస్ అనేది మేము కొద్దిగా టేక్ కేర్ తీసుకుంటాం, అండ్ ఆల్సో టేస్ట్ కూడా టేక్ కేర్ తీసుకుంటాం, ఎలాంటి క్వాలిటీ తగ్గదని. ఇక్కడ ఫుడ్ బిజినెస్లో ఎప్పుడు రెండే నడుస్తాయి. ఒకటి టేస్ట్ అనేది ఎలా ఉంది, సెకండ్ వన్ మనం పెట్టిన ప్రైస్కి అది వర్తా కాదా. ఈ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు 100% అది ఏ బిజినెస్ అయినా క్లిక్ అవుతుంది. సో రమ్య మోక్ష పికిల్స్ ఈ క్రైటీరియాని మీట్ అవుతుందో లేదో మనం చూద్దాం. ఫైనల్గా నా వ్యూ ఏంటంటే ఈ రమ్య మోక్ష పికిల్స్ మీద ఎలాంటి వాళ్ళైనా తప్పులు చేస్తారు, సరి చేసుకుంటారు, మళ్ళీ తిరిగి వస్తారు, అదైతే కామన్. సో వచ్చిన వాళ్ళని రాకముందుకే అండ్ వాళ్ళు ఎలా స్టాండ్ తీసుకోబోతారో ఏం చూడకుండా మనం నెగిటివ్గా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో చూద్దాం, పచ్చలు రానియండి, మళ్ళీ వెబ్సైట్ లాంచ్ అవ్వనివ్వండి అండ్ మళ్ళీ పెట్టనివ్వండి, మనం ఆర్డర్ చేద్దాం. ఇంతకుముందు పికిల్కి ఈ పికిల్ కూడా కంపారిజన్ చేసి చెప్దాం ఎలా ఉందనేది. చాలా పికిల్ బిజినెస్ మనం అడుగుతారు, బ్రో మాది ప్రమోషన్ చేయరా, ఒరిజినల్ రివ్యూ రా, బ్రో మాది ప్రమోషన్ ఒరిజినల్ రివ్యూ. మేము ఎవరం రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ కాడ టేస్ట్ బాగా మీరు టేక్ కేర్ తీసుకుంటే
మీరు కాడిన ఇప్పుడు 10 కస్టమర్లు ఇంకొక 5గురికి చెప్పి 15 మంది చేస్తారు, 15 మంది 30 మంది అవుతారు. సడన్లీ గ్రో అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. బిజినెస్ అనేది ఇలా ఒకేసారి ఎక్స్పాండ్ అయితే మీకు కూడా హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ రాండి. ప్రమోషన్స్, మార్కెటింగ్ ప్రతి బిజినెస్కి అవసరం. బికాస్ మార్కెటింగ్ అనేది ఒక సినిమా కాంచి, ఒక హాస్పిటల్ కాంచి ప్రతి దాంట్లో ఉంది. అలాంటప్పుడు ఫుడ్ బిజినెస్లో కూడా ఉండాలి. సో ప్రమోషన్స్ అనేది నేను రాంగ్ అనట్లే, కానీ మీరు ప్రమోషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోండి. చాలా చిన్న బిజినెస్, చాలా పికిల్ బిజినెస్ మమ్మల్ని అడిగారు, ఈ పికిల్ సీజ్ చేసిన కానీ బ్రో మా చేయడం. ఇఫ్ ఇన్ కేస్ మేము చేసినాం, ఒక 10 లక్షల మందిలో చూసిరా, లేదా 1,00,000 మందిలో చూసిరా అనుకుందాం. మీరు పర్ డేకి మీరు 10 ఆర్డర్స్ ఇచ్చే కాడ ఒకేసారి 100 ఆర్డర్స్ వస్తే మీరు మేనేజ్ చేయగలుగుతారా? అవన్నీ కంపారిజన్ కూడా చేసుకోవాలి. బికాస్ 100 ఆర్డర్స్ ప్యాకింగ్ కట్టడం ఇష్యూ కాదు, 100 ఆర్డర్స్ కొరియర్ చేయడం ఇష్యూ కాదు, కానీ 100 ఆర్డర్స్కి మీరు ఇచ్చే టేస్ట్ని ఆన్ ద టైం, అంటే ఇప్పుడు ఆర్డర్ వచ్చిందంటే మహా అంటే ఒక 7 రోజులు 5 రోజులు అవుతారు, 10 రోజులు 15 రోజులు అయితే కస్టమర్స్ అసలు ఆగలేదు. ఆ టైం కల్లా మీరు ఇవ్వగలుగుతారా లేదా అనేది మీరు చూసుకోవాలన్నమాట. కొత్త బిజినెస్ గురించి నేను ఇదే చెప్పాలనుకున్నా. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.